దేశ ప్రజలు ఎంతగానో ఎదురు చూసిన 2024 లోక్సభ ఎన్నికలు వచ్చేశాయి. పోలింగ్ కూడా ముగిసింది. అయితే ప్రధాన పార్టీ అయిన బీజేపీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో ప్రతి నలుగురిలో ఒకరు ఇతర పార్టీ నుంచి వలస వచ్చిన వారే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటి వరకు 435 మంది అభ్యర్థులను ప్రకటించగా అందులో 106 మంది ఫిరాయింపుదారులే ఉన్నారు. బీజేపీ ఇప్పటి వరకు విడుదల చేసిన 9 అభ్యర్థుల జాబితాలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన నలుగురిలో ఒకరు ఫిరాయింపుదారు అని మీడియా నివేదిక పేర్కొంది. ఈ ఫిరాయింపుదారుల్లో ఎక్కువ మంది కూడా తమ విధేయతను కాంగ్రెస్ నుండి మార్చుకున్నారని నివేదిక వెల్లడించింది. కాగా మొత్తం 435 మంది అభ్యర్థుల్లో 116 మంది అంటే 28% మంది ఇతర రాజకీయ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారే. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ వలసలు ఎక్కువ జరిగాయి. చలేస్తున్నా అత్యధిక సంఖ్యలో ఫిరాయింపుదారులు కాంగ్రెస్ నుంచి కనీసం 37 మంది, బీఆర్ఎస్ నుంచి 9 మంది, బహుజన్ సమాజ్వాదీ పార్టీ నుంచి 8 మంది, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 7, బీజు జనతాదళ్ నుంచి 6 ఫిరాయించినట్లు నివేదిక హైలైట్ చేసింది. అదనంగా ఎన్సీపీ, ఎస్పీ, ఏఐఏడీఎంకే నుంచి ఒక్కొక్కరు 6 మంది ఫిరాయింపుదారులున్నారు. ఇక భారత రాజకీయ రంగంలో నాయకుల మధ్య పార్టీ మారడం అనేది ఒక సాధారణ సంఘటన. ముఖ్యంగా ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థుల్లో దాదాపు 1/4 మంది 435 మందిలో 106 మంది గత 10 ఏళ్లలో కాషాయ పార్టీలో చేరిన వ్యక్తులు. ఈ అభ్యర్థుల్లో 90 మంది కేవలం గత 5 ఏళ్లలో మారారు. ఈ అపూర్వమైన ఫిరాయింపుదారుల ప్రవాహం ఎన్నికల కోసం పార్టీ వ్యూహంలో గణనీయమైన ధోరణిని హైలైట్ చేస్తుంది. భారత రాజకీయాల్లో నాయకులు మిత్రపక్షాలు మారడం, ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు పొందడం అసాధారణం కాదు. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ జాబితాలో ఈ దృశ్యం ఈ స్థాయిలో చోటు చేసుకుంది. మొత్తం 435 మందిలో 106 మంది గత 10 ఏళ్లలో ఏదో ఒక సమయంలో కాషాయ పార్టీలోకి ఫిరాయించిన వ్యక్తులు. ముఖ్యంగా 90 మంది అభ్యర్థులు గత 5 ఏళ్లలో బీజేపీలో చేరారు. అలాంటి అభ్యర్థులు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇక్కడ 2019 నుంచి 7 బీజేపీ అభ్యర్థుల్లో 6 ఇతర పార్టీల నుంచి వచ్చారు. ఇక ఈ అభ్యర్థులు కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ మరియు బీజేపీ యొక్క ప్రస్తుత మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా మారారు. తెలంగాణలో బీజేపీకి చెందిన 17 మంది అభ్యర్థుల్లో దాదాపు 3/2 మంది ఇతర పార్టీలు, ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఈ 11 మంది అభ్యర్థుల్లో 6 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. తమిళనాడు, తెలంగాణ, ఒడిశాలో 31 మంది అభ్యర్థులు బయట వ్యక్తులు, ఎక్కువ మంది ప్రాంతీయ పార్టీలకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 6లో 5 మిత్రపక్షమైన టీడీపీకి చెందిన సీఎం రమేష్తో సహా బయట వ్యక్తులు 370 సీట్లు గెలవాలన్న బీజేపీ లక్ష్యంతో ఈ అభ్యర్థులను రంగంలోకి దించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా అది అధికారంలో ఉన్న కొన్ని హిందీ హాట్ల్యాండ్ రాష్ట్రాల్లో కూడా పార్టీ అరువు తెచ్చుకున్న అభ్యర్థులపైనే ఎక్కువగా ఆధారపడింది. ఉత్తరప్రదేశ్లో ప్రకటించిన 64 మంది అభ్యర్థుల్లో 20 మంది బయట వ్యక్తులు, ఎక్కువగా ప్రాంతీయ పార్టీలకు చెందినవారు. అయితే ఉత్తరప్రదేశ్లో కొన్నేళ్లుగా అలాంటి అభ్యర్థులు తగ్గుముఖం పట్టారు. 20 మంది అభ్యర్థుల్లో
7 మంది 2014 లోక్సభ ఎన్నికలకు ముందు చేరారు. 6 మంది 2019 ఎన్నికలకు ముందు, 2020 నుంచి 2024 మధ్య కేవలం 4 మాత్రమే చేరారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ తనను తాను పటిష్టం చేసుకుంది. 10 మంది హర్యానా అభ్యర్థులు, 6 ఫిరాయింపుదారులు. అందరూ ఏదో ఒక సమయంలో కాంగ్రెస్ లో ఉన్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు ప్రకటించిన 24 మంది అభ్యర్థులు 7 వలస వచ్చిన వాళ్లే ఉన్నారు. జార్ఖండ్ లో 14 మంది అభ్యర్థులు, 6 బయట వ్యక్తులున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఎందుకు బీజేపీలో చేరారు అనే దానిపై పార్టీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ 3 కారణాలను చెప్పారు. మొదటిది, ప్రతి రాజకీయ వ్యక్తి నేను ఎక్కడ ఎక్కువ ప్రయోజనాలు పొందుతాను మరియు నేను ముందుకు వెళ్ళడానికి ఏది సరైంది అని ఆలోచిస్తాడు. అప్పుడు కొందరు తాము ఉన్న పార్టీ పరిస్థితిని చూస్తారని అంటుంటారు. దేశాన్ని ముందుకు నడపాలని మోడీ సరైన వ్యక్తి అని భావించేవారు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కీలక నేతలు కొందరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అందులోనూ ఎన్నికల సమయానికి వచ్చి టికెట్ ఎత్తుకుపోయిన వారు కూడా ఎక్కువ ఉన్నారు. మరి ముందు నుంచి పార్టీ సిద్ధాంతాలకు, అగ్రనేతల మాటలకు కట్టుబడి ఉన్న వారికి టికెట్ ఇవ్వకుండా అప్పుడే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్ ఇవ్వడం అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీవ్ర దుమారం రేపింది. తెలంగాణలో మొత్తం 17 మంది ఎంపీ అభ్యర్థులుండగా అందులో 12 మంది వలసదారులే ఉన్నారు. ఇక వారిలో కీలక నియోజకవర్గాల్లో పోటీ చేసిన వారు ఉన్నారు. ఇక్కడ అధిష్టానం ఆలోచనను చాలా రకాలుగా వర్ణించవచ్చు. ఏ పార్టీ అయినా సరే క్యాడర్ ఉంటే టికెట్ ఇచ్చేయొచ్చు అనే యోచనలో అగ్రనేతలు ఉన్నారనిపిస్తోంది. క్యాడర్ లేకపోతే నియోజకవర్గాల్లో గెలుపు అసాధ్యమని గట్టిగా నమ్ముతున్నారు. కనుక ఎప్పుడు వచ్చారన్నది కాకుండా ఎక్కడ బరిలోకి దింపాలని ఆలోచిస్తుంది. మొదట మల్కాజ్గిరి నుంచి బరిలో ఉన్న ఈటెల రాజేందర్, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి గెలుపొందిన ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. 2003లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక పలు కారణాల వల్ల టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఈ నెల 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీకి దిగారు. చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి 2013లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆహ్వానంతో విశ్వేశ్వరరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఇంకా అతను 2014 సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యునిగా 75,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2024లో చేవెళ్ల నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఇక నవంబర్ 2018లో బీఆర్ఎస్ కి రాజీనామా చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు. తర్వాత బీజేపీలో చేరడానికి మార్చి 2021లో కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా చేవెళ్ల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. జహీరాబాద్ బీబీ పాటిల్ 2014లో టీఆర్ఎస్ లో చేరిన పాటిల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2014 మే నెలలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి 16వ లోక్సభకు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్ కుమార్ షెట్కార్ను ఓడించి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2014 సెప్టెంబర్ 1న రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ, హోం వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమించబడ్డాడు. ఇక బీబీ పాటిల్ 2024 మార్చి 1న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
భువనగిరి బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన టీఆర్ఎస్ లో 2013 జూన్ 2న చేరి 2014 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 30,300 ఓట్ల తేడాతో గెలుపొందాడు. స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్, పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీస్, కన్సల్టేటివ్ కమిటీ ఆన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రీనర్షిప్ సభ్యుడిగా ఉన్నాడు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇక 2022 అక్టోబర్ 15న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 2022 అక్టోబర్ 19న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్ చేతుల మీదుగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడు. 2024 భారత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భువనగిరి నుంచి బరిలో నిలిచారు. నాగర్ కర్నూల్ పోతుగంటి భరత్ నాగర్ కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పోతుగంటి భరత్ బీఆర్ఎస్ పార్టీ నుంచి తన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2019లో బీఆర్ఎస్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి అదే ఏడాదిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు మరియు జనార్దన్ రెడ్డి వల్ల 2 సార్లు జెడ్పీ చైర్మన్ పదవి దగ్గరికి వచ్చి చేజారింది. దీంతో బీఆర్ఎస్ లో ఇవ్వడలేక ఇటీవల తండ్రితో కలిసి కమలంగుడికి చేరారు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర జెడ్పీటీసీల సంఘం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇక ఇప్పుడు తండ్రి సూచనతో బీజేపీలో చేరి ఎంపీ టికెట్ సాధించారు. ఆదిలాబాద్ గోడెం నగేష్ టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గోడెం నగేష్ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఇక 2014 లోక్సభ ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి 2014 మార్చి 3న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ తరపున బోధ్ శాసనసభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా ఎంపికైన నగేష్ ఆదిలాబాద్ లోక్సభ ఎంపీ సీటు కోరగా 2014 ఏప్రిల్ 8న ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించబడ్డాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేష్ జాదవ్ పై 17,093 ఓట్ల మెజారిటీతో 16 లోక్సభకు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందాడు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు చేతిలో 58,560 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక గోడెం నగేష్ 2024 మార్చి 10న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. గోడెం నగేష్ కు బీజేపీ 2024 లోక్సభ ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక చేసింది. 2024 ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా బరిలో నిలిచారు. గోమాస శ్రీనివాస్ విద్యార్థి దశలో 1982 నుంచి 1992 వరకు విద్యార్థి నాయకుడిగా పనిచేసి రాజకీయాల పట్ల ఆసక్తితో 1993లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ టికెట్ ఆశించారు. కానీ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేసి 2వ స్థానంలో నిలిచాడు. ఇక ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. రఘునందన్ రావు మొదట బీఆర్ఎస్ నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టారు. ఏప్రిల్ 27, 2001 నుంచి టీఆర్ఎస్ లో ఉన్నారు. కాగా 14 మే 2013న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారనే ఆరోపణలపై ఆయన్ను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ లో చేరారు. కానీ ఆ పార్టీ విధానాలు నచ్చకపోవడంతో కొద్ది రోజులకు బీజేపీలో చేరారు. 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో రఘునందన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం 2020 నవంబర్ 7వ తేదీన జరిగే దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలంగాణ రాష్ట్రం దుబ్బాకకు చెందిన ఎమ్మెల్యేగా 1068 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఇప్పుడు మెదక్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
విదేశాల్లో ఉద్యోగం వ్యాపారంలో స్థిరపడిన సైదిరెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక స్వరాష్ట్రానికి తిరిగి వచ్చి అంకిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నాడు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో 7466 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2019లో హుజూర్ నగర్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద పద్మావతి రెడ్డిపై 43,284 మెజారిటీతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. సైదిరెడ్డి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో 44,888 ఓట్ల తేడాతో ఓడిపోయి 2024 మార్చి 10న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. డీకే అరుణ 1996లో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ చేతిలో 3700 ఓట్ల తేడాతో ఓడిపోయింది. 1998లో కాంగ్రెస్ తరపున అదే స్థానంలో పోటీ చేసి మళ్లీ పరాజయం పొందింది. అనంతరం 1999లో గద్వాల శాసనసభ స్థానంలో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గట్టు భీముడి చేతిలో ఓడిపోయింది. 2004లో కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసి విజయం పొంది తొలిసారిగా శాసనసభలో ప్రవేశించారు. 2004లో అరుణకు జిల్లాలోనే అత్యధిక మెజారిటీ లభించడం విశేషం. ఇక డీకే అన్న 2019 మార్చి 19న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. సీతారాం నాయక్ 2014 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పై 34,992 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అనంతరం కాంగ్రెస్ ను వీడి 2024 మార్చి 10న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. వరంగల్ ఆరూరి రమేష్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ఆ పార్టీ తరపున ఘన్పూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ పై 86,349 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో 19,458 ఓట్ల తేడాతో ఓడిపోయిన అనంతరం ఆయన 2024 మార్చి 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. కొత్తపల్లి గీత తన రాజకీయ ప్రయాణం వైసీపీతో ప్రారంభించారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా అరకు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కుల రాజకీయాలను సవాల్ చేసే లక్ష్యంతో ఆమె 24 ఆగస్టు 2018న జనజాగృతి పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. అనంతరం జూన్ 2019లో అమిత్ షా రామ్ మాధవ్లతో కలిసి జరిగిన సమావేశంలో బీజేపీలో చేరారు. ఇక ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సీఎం రమేష్ 1985లో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితం ప్రారంభించి పార్టీలో వివిధ హోదాలో పనిచేశారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు చిత్తూరు జిల్లా ప్రచార కార్యదర్శిగా, ఎన్నికల పర్యవేక్షణ కమిటీ సభ్యునిగా వివిధ హోదాలో పనిచేశారు. ఆయన 1989 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశారు. రమేష్ 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నామినేట్ అయ్యాడు. అనంతరం 2019 జూన్ 20న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావుతో కలిసి ఢిల్లీలో బీజేపీ పార్టీ కార్యాలయంలో జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక
2024లో లోక్సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి భారతదేశంలోని 15వ లోక్సభలో భారత జాతీయ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలుగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆమె గతంలో భారత జాతీయ కాంగ్రెస్ నుంచి 14వ లోక్సభలో బాపట్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అప్పటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం అనుకూలించిన ఆంధ్రప్రదేశ్ విభజనకు నిరసనగా ఆమె భారత జాతీయ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాత 7 మార్చి 2014న భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక ఇప్పుడు రాజమహేంద్రవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశారు. ఐఏఎస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత డాక్టర్ వరప్రసాదరావు రాజకీయాలకు ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ ఆయనకు తిరుపతి నుంచి ఎంపీ సీటుతో పాటు పార్టీ ఉపాధ్యక్ష పదవిని ఆఫర్ చేసింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. పీఆర్పీ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. అనంతరం పలు కారణాల వల్ల పార్లమెంట్ సమావేశాలలో అనేక సమస్యలపై తన ఆందోళనను లేవనెత్తారు మరియు దళితులు, మహిళల సమస్యలకు మద్దతుగా గట్టిగా చర్చించారు. నెల్లూరు జిల్లా దుగరాజుపట్నంలో ఓడరేవు ఏర్పాటు చేయాలని కూడా ఆయన గట్టిగానే ప్రచారం చేశారు. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత వరప్రసాదరావు బీజేపీలో చేరి తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి 1987లో మృతి చెందిన తర్వాత 1988లో వాయల్పాడు ఉప ఎన్నికల్లో తల్లి నల్లారి సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయింది. 1989 సాధారణ ఎన్నికల్లో కిరణ్ పోటీ చేసి గెలిచాడు. 1994లో భారీ తేడాతో ఓటమి చవిచూసినా 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్ గా, 2009లో అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యాడు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు.